చెప్పులేసుకోండి. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మొదటికే వచ్చారా? ముందు చెప్పులేసుకోండి, తర్వాత మాట్లాడదాం. ముందు విషయం ఏంటో చెప్పండి, తర్వాత వేసుకుంటాను. మీరు చెప్పిందే వినాలనుకుంటారు, అవతల వాళ్ళు చెప్పింది మాత్రం వినిపించుకోరు. సరే, ఇప్పుడు మీకు మాకు మధ్యలో డబ్బే కదా ప్రాబ్లం. మీకోసం నా డబ్బుని, నా ఫ్యామిలీని అన్నిటినీ వదిలేసేస్తాను. నేను మీకు ఓకేనా? సార్, మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటా. సినిమాలోని జోక్స్ నా దగ్గరకు వచ్చేస్తున్నారు. నేనేం జోక్ చేయట్లేదు మేడం, నిజంగానే అంటున్నాను. సార్, మీరు ఏ రోజైనా కష్టపడి ఒక్క రూపాయి అయినా సంపాదించారా? అంటే మీ లైఫ్లో మీ అమ్మ నాన్న లేకపోతే మీరు జీరో. ఇప్పుడు మీరు నా కోసం మీ ఫ్యామిలీని, మీ డబ్బుని అన్నిటిని వదిలేసి వస్తారు. అసలు బయట మా జీవితాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? బయట రూమ్ రెంట్ ఎంత ఉందో తెలుసా? కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా? గ్యాస్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? రూమ్లో సరుకులకి ఎంత అవుతుందో తెలుసా? ఇవేవి మీకు తెలీదు సార్. నిజమే మేడం మీరు చెప్పింది, నాకు ఇవేవి తెలియదు. నాకు తెలిసింది ఒకటే, మీతో కలిసి బతకాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలో చెప్పండి.